ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా మనం దేవుని వాక్యంతో కలుసుకోవడం, దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది కదా. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో ఈరోజు మనం నేర్చుకోబోయే మాటను ఒక్కసారి మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం చదువుతూ ఉన్నాను. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందెదరు అని దేవుడు ఏలీ యాజకుడితో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. షిలోహులో యాజకుడైన ఏలీ ఆయన యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, హన్నా అక్కడే మేలు పొందినట్టుగా మనకు కూడా తెలుసు. కానీ ఏలీతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారిని నేను తృణీకరిస్తాను అని దేవుడు సెలవివ్వడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే నిరంతరం యాజకత్వం జరిగించడానికి దేవుడు ఏలీని ఏర్పాటు చేసుకుంటే కేవలం అతను దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావని పై వచనాల్లో అనడం మనం చూస్తూ ఉన్నాం. ఏలీ దేవునికి రావలసిన మహిమను, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దేవునికి ఇవ్వకుండా అతని కుమారులను లేకపోతే అతని కుటుంబాన్ని గొప్ప చేసుకోవడం చూసి యెహోవా దేవుడు బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం ముందెదరు అని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుణ్ణి మనం ఘనపరచాలి, అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మనం దేవునికి ఘనత వచ్చేలాగా ఘనత ఇవ్వడం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించగలిగితే తప్పకుండా మన జీవితంలో దేవుని నామానికి ఘనత వచ్చినట్టు అంటారు కదా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదట. కానీ ఎప్పుడు కలుగుతుందంటే ఆ కుమారుడు పెద్దోడయ్యి తండ్రికి మంచి పేరు తెస్తే అప్పుడు ఘనత వస్తుంది తండ్రికి అని చెప్తారు కదా. అందుకనే మన మలాకీ గ్రంథము చూడండి ఒక్కసారి, 1వ అధ్యాయము 6వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. మలాకీ 1:6లో ఇక్కడ చాలా చక్కగా మలాకీ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని ఆయన చెప్పడం మలాకీ 1:6లో మనం చూస్తూ ఉన్నాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టవని చాలామంది అంటూ ఉంటారట. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని నామాన్ని ఘనపరచడం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు తండ్రి అని, దేవుడు యజమానుడు అని ఆయనకు భయపడితే అంత మాత్రమే కాదు, ఆయన్ని రావాల్సిన ఘనతను ఆయనకు ఆపాదించగలిగితే, ఆయన చెప్పినట్లు మనం చేయగలిగితే తప్పకుండా కుమారుడు ఎలాగైతే తండ్రిని ఘనపరుస్తాడో, అలాగే దాసుడు ఎలాగైతే యజమానుని ఘనపరుస్తాడో, ఈ రోజున మనం కూడా అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చేష్టల ద్వారా, ఈ రోజున విశ్వాసుల ప్రవర్తన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తే తప్పకుండా మనం తండ్రి అనే దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నట్లే. ఒకవేళ మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తే మన తండ్రి అనే దేవుని అవమానించినట్టే, ఆయనకి ఘనత తీసుకురావట్లేదు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం చూస్తాం కదా. ఒకసారి
అది కూడా మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2:24 మనం చూడగలిగితే, వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అని పౌలు గారు రోమా సంఘంతో చెప్తూ ఉన్నారు. వ్రాయబడిన దానిని బట్టి మిమ్మును బట్టియే కదా దేవుని నామం ఈ రోజున యేసు క్రీస్తు వారి నామము అనేక చోట్ల దూషించబడ్డానికి కారణం ఏంటి అంటే, క్రైస్తవ విశ్వాసుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, ఈ క్రీస్తు వలె వారు జీవించకపోవడమే అని పౌలు గారు కూడా స్పష్టంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున విశ్వాసులంగా మన జీవితాలను బట్టి, మన పద్ధతులను బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. మనం మాట్లాడినా, నడిచినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, అది కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, ఉద్యోగంలోనైనా మన కష్టపడే తత్వాన్ని బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. లేకపోతే యేసుప్రభుని నమ్ముకున్నా సరే క్రీస్తు మంచోడే కానీ వీళ్ళు మంచివారు కాదు అని చాలామంది చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది ఏంటి అంటే, నన్ను ఘనపరిచేవారిని నేను తప్పకుండా ఘనపరుస్తాను. చూడండి ఎలా ఘనపరిచాడో మనందరికీ తెలుసు. చూద్దామా ఒక్కసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం అలాగే 46వ వచనం కూడా చదువుతూ ఉన్నాము. జాగ్రత్తగా చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుంచి కూడా నన్ను విడిపించుననియు సౌలు రాజైన సౌలుతో చెప్తూ ఉన్నాడు. మొదటి రాజైన సౌలుతో దావీదు చెప్తూ ఉన్నాడు, అయ్యా గొలియాతుని ఎలా జయిస్తావు నువ్వు? నీకు అసలు యుద్ధమే నీకు వాడుక లేదు కదా, కానీ నువ్వెందుకు ఎలాగ యుద్ధం చేస్తావు అని అడుగుతూ ఉంటే దావీదు చెబుతున్న మాట ఏంటి అంటే, సింహం యొక్క బలం నుంచి, ఎలుగుబంటి యొక్క బలం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. నేను వెళ్ళి చేసేసాను అని గొప్పలు చెప్పుకోవట్లా, లేకపోతే సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను, నాకు చాలా బలం ఉంది కాబట్టి నేను గొలియాతును చంపేస్తానని చెప్పుకోవటం లేదు. కానీ ఒక సమస్య వచ్చిన తర్వాత ఇంతకుముందు సమస్యలలో దేవుడు ఎలాగ సహాయం చేశాడో అదన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా అంతే. ఏదైనా ఒక సమస్య మనం ముందుంటే వెంటనే బాధపడిపోవడం, కృంగిపోవడం కాదు, కానీ ఇంతకుముందు దేవుడు చేసిన మేలులన్నీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తప్పకుండా ఆ ధైర్యము, ఆ శక్తి దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, సింహాన్ని నుంచి నన్ను విడిపించాడు, ఎలుగుబంటి నుంచి బలము కలిగిన ఎలుగుబంటి చేతి నుంచి నా గొర్రె పిల్లను తీసుకుని వచ్చి అలాగే నేను రక్షణ పొందడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అదే దేవుడు ఈ రోజున గొలియాతును చంపడానికి కూడా నాకు సహాయం చేస్తాడని తన మాటలాడినా, తను ఏం చేసినా సరే నేను చేశాను అని గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ నా దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టే నేను చెయ్యగలిగాను అని చెప్పగలిగాడు. అదే అధ్యాయంలో 47వ వచనం కూడా మనం చదువుతూ ఉన్నాం. అక్కడ కూడా మనం చూద్దామా. అప్పుడు యెహోవా కత్తి చేతను, ఈటె చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు యుద్ధము యెహోవాదే, ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని. చూడండి, యుద్ధంలో కూడా, పోరాటంలో కూడా, ఏమండి అన్యులైన ఫిలిష్తీయుల ముందు కూడా దేవుని నామాన్ని ఎలా ఒప్పుకుంటూ ఉన్నాడో. ఎందుకంటే వీరు సున్నతి లేని వాళ్ళు, మాకైతే సున్నతి ఉంది, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పడమే కాదు, కానీ అక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఈ రోజున తప్పకుండా నా చేతికి, నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధం నేను చేస్తున్నాను అనుకుంటున్నావా? నేను చేయటం లేదు, నా పక్షంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎంత దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడండి. అంటే అందుకనే ఒకవేళ వాళ్ళు యుద్ధానికి వచ్చారు, ఆ సాతానుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు అనుకోండి, ఈ మాటలు విన్నప్పుడు సాతానుడు గజగజలాడి ఉంటాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడో దేవుడు ఆ స్థలంలోకి దిగి వచ్చి దావీదును వాడుకొని గొలియాతు మీద విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన ప్రతి పోరాటంలో మనకు జయం కావాలి అంటే, ప్రతి యుద్ధంలో మనకు జయం కావాలి అంటే తప్పకుండా ఏదో ఒక పోరాటం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది ప్రతి కుటుంబానికి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఈ పోరాటాలలో, ఈ సమస్యల మధ్యలో, యుద్ధాల మధ్యలో మనకి దేవుని సహాయం కావాలి అంటే
తప్పకుండా ఆ పోరాటాలలో కృంగిపోవడం కాదు కానీ, ఆ పోరాటాల మధ్యలో ఏడవడం కాదు కానీ, మనందరం కూడా దేవుని వైపు చూస్తూ యుద్ధము యెహోవాదే, యుద్ధము నాది కాదు, ఎందుకంటే యుద్ధాల మీద జయమిచ్చే దేవుడు నాకున్నాడు అని ఆయన నామాన్ని మనం ఒప్పుకోగలిగితే తప్పకుండా దావీదునికి జయమిచ్చిన దేవుడు మనకు కూడా జయమిస్తాడు. ఎంత మంచి మనస్సు అంటే, హృదయానుసారుడైన దావీదు మనస్సు మనం ఒకసారి చూస్తే దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం, కేవలం యుద్ధాల్లోనే దేవుని నామాన్ని మహిమపరచడం లేదు కానీ చూద్దామా ఒక్కసారి. 29వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాం. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చే సామర్థ్యము నాకు ఉండుటకు నేను ఎంత మాత్రపు వాడను అని అంటున్నాడు. నా జనులు ఎంత మాత్రపు వారయ్యా, సమస్తమును నీ వలననే మాకు కలిగింది కదా అని నీ స్వసంపాద్యములో నుండి కొంత మేము నీకు ఇచ్చి ఉన్నామని దావీదు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే దావీదు దేవుని మందిరానికి కావలసిన సామగ్రి, కావలసిన బంగారం, కావలసిన వెండి అన్నీ సమకూరుస్తూ నేను ఇచ్చేసాను దేవుని నా మందిరానికి అని గొప్పలు చెప్పుకోవట్లా. ఏమంటున్నాడంటే, ఆ సామర్థ్యం కూడా నువ్వు ఇచ్చిందే కదా నాయన, మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం కూడా నువ్వే ఇచ్చావు. మా స్వసంపాద్యం ఈ రోజున సంపాదించగలిగాము అంటే కారణం అది నువ్విచ్చిందే కదా. నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే మేము కష్టపడలేం కదా, నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే మేము ఉద్యోగం చేయలేం కదా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మాకు ఈ ఉద్యోగం వచ్చేది కాదు కదా అన్నట్టుగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ఏమాత్రం కొంచెం గర్వం కానీ, ఏమాత్రం అహం కానీ, నేనే దేవుని మందిరానికి అంతా ఇచ్చేశాను, నేను నా వల్లే మందిరం కట్టబడుతుంది అని అస్సలు అలాంటి మనసు లేదు. కానీ మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము నువ్వే ఇచ్చావు కదయ్యా. ఈ సామర్థ్యం అంటే నేను ఇవ్వగలిగాను అంటే ఆ మనసు మీరే ఇచ్చారయ్యా అని దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. కేవలం యుద్ధంలోనే కాదు, కేవలం పోరాటంలోనే కాదు, ఆ సంతోషంలో కూడా దేవుని నామానికి మహిమ తెస్తూ ఉన్నాడు. ఈరోజున మనం కూడా సంతోష సమయాలలో, పోరాట సమయాలలో, బాధ కలిగిన సమయాలలో కూడా దేవుని నామానికి మనం మహిమ తాగలిగితే, మహిమ ఎప్పుడు తెస్తాము అంటే తప్పకుండా ఆయన చెప్పినట్టుగా మనం ఉండగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, భయపడకుండా ఉండగలిగితే, దేవునికి మాత్రమే భయపడితే, పరిస్థితులకు భయపడకుండా ఉండగలిగితే తప్పకుండా మనం దేవుని నామానికి మహిమ తెచ్చినట్టే, ఘనత తెచ్చినట్లే. అందుకని నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. ఏమంటే దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి రాజుగా ప్రతిష్ఠించడమే కాదు, దావీదులో నుంచి యేసు ప్రభు వారి ఈ లోకంలోకి వచ్చారు. ఏ వాక్యం చెప్పినా దావీదు కోసం చెప్పకుండా మనం ముందుకెళ్ళాం. ఏమంటే ఇప్పటికీ కూడా దావీదు నామము ఊరేగించబడుతుంది. కారణం ఏంటి అంటే దేవుణ్ణి దావీదు ఘనపరిచాడు. అందుకనే దేవుడు దావీదుని ఘనపరిచాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను ఘనపరుస్తానని 91వ కీర్తనలో మనం చూస్తాం. అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక దేవుణ్ణి ఘనపరచగలిగాడు అంటే కారణం ఏంటి అంటే దేవునిని ప్రేమించే మనసు ఉంది. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటాం, ఆయన చెప్పినట్టు చేస్తాం, ఆయన నామానికి మహిమ తెస్తాం. అదే సమయంలో ఇంకొక రాజు ఉన్నాడు. అదొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగితే అక్కడ సౌలు రాజు అంటాడు. ఏమంటాడో చూడండి, చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయము. అందుకు సౌలు, నేను పాపం చేశాను, అయినను నా జనుల పెద్దల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నా అమాలేకీయుల్ని చంపమంటే మొత్తం నిర్మూలన చేయకుండా కొన్ని శ్రేష్టమైన వాటిని పట్టుకుని గొర్రెల్లో, ఆవుల్లో వాటిని ఉంచుకున్నాడంట. దేవుని ఆజ్ఞ పాటించడం మానేసి ఇప్పుడు సమూయేలుతో అంటున్నాడు, నన్ను జనుల పెద్దల ఎదుట ఘనపరచయ్యా, ఎందుకంటే నువ్వు పొగిడితే, నువ్వు ఘనపరిస్తే అందరూ కూడా నాకు లోబడతారు అన్నట్టుగా తను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత విడ్డూరమైన విషయం! దేవుని ఆజ్ఞ పాటించడం మానేసి, దేవునికి ఇష్టమైనట్టుగా జీవించడం మానేసి నన్ను ఘనపరచు అని
అతను చెబుతూ ఉండడం చాలా చాలా విచిత్రంగా, చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఏమంటే మన ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. అందుకనే దేవుడు ఘనపరిచి సౌలును రాజుగా చేసి సింహాసనం మీదకి ఎక్కించాడు. కానీ తన దేవుని ఘనపరచకపోవడం వల్ల, అంటే దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల, ప్రతిదానికి తొందరపడడం వల్ల దేవుని నామానికి అవమానం వచ్చింది. అందుకనే సింహాసనం నుంచి మళ్ళీ కిందకి దిగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారిని నేను తృణీకరిస్తాను అంటున్నాడు. ఈ రోజున మన జీవితాల ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన యొక్క కుటుంబాల ద్వారా, మన యొక్క సంఘాల ద్వారా, మన యొక్క విశ్వాస జీవితం ద్వారా ప్రతి విషయంలో దేవుని నామానికి కీర్తి వచ్చేలాగా, దేవుని నామానికి మహిమ వచ్చేలాగా, అది మాట, ప్రవర్తన, మన యొక్క తలంపు ప్రతిదీ ఉండగలిగితే తప్పకుండా మనం ఆయన ఘనపరుస్తూ ఉంటే మనల్ని కూడా దావీదుని ఘనపరిచినట్టుగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఎంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. నిన్ను ఘనపరిచేవారిని ఘనపరుస్తానన్నావు, నిన్ను తృణీకరించేవారిని తృణీకరిస్తానన్నావు. తండ్రి, మేము ఈరోజు ఈ మాట నేర్చుకుంటూ ఉన్నాం. తప్పకుండా మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ వచ్చేలాగా తండ్రి, మమ్మల్ని బట్టి నీ నామము దూషించబడకుండా ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని, అంత మాత్రమే కాదు మా ప్రవర్తనలో కూడా క్రీస్తును చూపించగలిగే ఆ గొప్ప కృపను మాకందరికీ దయచేయము. మా చేష్టల ద్వారా నిన్ను తృణీకరించకుండా నిన్ను ఘనపరిచి నీ నామానికి మహిమ తెచ్చే కుటుంబాలుగా మా కుటుంబాలన్నీ మీరు చేయమని చెరువచ్చిన ఒక విశ్వాసిని దీవించము, ఆశీర్వాదాలతో నింపండి. ఏ ప్రయాణాల మీద వెళుతున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి పనిని సఫలం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే, ఆయన ఇంటర్వ్యూలకు వెళుతూ ఉంటే ప్రతి విషయంలో సఫలత మీరు దయచేయము. మీ కృపకు అప్పగించుకుంటూ ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మెండైన నీ ఆశీర్వాదాలకు కుమ్మరించుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెను చెప్పారు కదా. చాలాసేపు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును.